హలో మామ, వెల్కమ్ టు డే 39 ఆఫ్ 45 డేస్ దీక్ష. మామ 39 రోజులు, సాక్షాత్ 39 రోజులు ఈ రోజు కంప్లీట్ అయిపోతుంది మామ. సో అమ్మవారికి ఎలా అయితే మాట ఇచ్చానో, అమ్మ ప్రతిరోజు నీ సన్నిధికి వస్తానని మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం ప్రతిరోజు ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సరే, ఎట్లా బిజీ ఉన్నా సరే, ఖచ్చితంగా ప్రతిరోజు అమ్మవారి సన్నిధి రావాలనుకున్నా ఖచ్చితంగా వస్తున్నా. దీనివల్ల నేను లైఫ్ లో కన్సిస్టెన్సీ అనేది చాలా క్లియర్ గా నేర్చుకున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి మామ. మీకు ఒక వీడియో చూపిస్తాను, ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఏకాగ్రత మొత్తం అమ్మవారి మీదే ఉండాలి. మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్లు వచ్చినా, ఎలాంటి డైవర్షన్లు వచ్చినా డైవర్ట్ అవ్వకుండా నేను ఫోకస్ జూమ్ చేస్తున్నా, ఫోకస్ అవుట్ చేస్తా. మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి, మీ చూపును డైవర్ట్ చేయడానికి, మీ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయడానికి నేను ఎన్నో చేస్తా ఉంటా. అవన్నీ పట్టించుకోకుండా మీరు ఈ వీడియో మాత్రమే చూడండి. ఈ వీడియోలో అమ్మవారి మీద మాత్రమే ఏకాగ్రత చేయండి. మధ్యలో మనుషులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఏవేవి జరుగుతూ ఉంటాయి, ఏవేవి వస్తూ ఉంటాయి, ఏవేవి వెళ్తా ఉంటాయి. సో ఇవేం పట్టించుకోకుండా ఓన్లీ అమ్మవారి మీదే మీ చూపు, మీ ధ్యాస, మీ కాన్సన్ట్రేషన్ మొత్తం అమ్మవారి మీద ఉండాలి. ఖచ్చితంగా ఉందా? ఉంటే ఖచ్చితంగా మామ మీరు గ్రేట్ మామ. ఎందుకంటే నేను దీని నుంచి తెలుసుకున్నది ఏంటంటే, ఇక్కడ అమ్మవారి ప్లేస్ లో మన లక్ష్యాన్ని పెట్టుకోండి. మన లక్ష్యం మీద అయితే ఇప్పుడు ఎట్లా అయితే మన మనసు, మన మైండ్, మన ఏకాగ్రత, మన కాన్సన్ట్రేషన్, మన ప్రతి అణువు ఓన్లీ ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా, ఎన్ని మనల్ని అడ్డగించినా అమ్మవారిని మాత్రమే మనం చూసామో, అట్లానే మన లక్ష్యం మీద మాత్రమే మన కాన్సన్ట్రేషన్ ఉండాలి. మధ్యలో చాలా అంటే చాలా వేరియేషన్స్ వస్తాయి, చాలా ఒడిదుడుకులు వస్తాయి, చాలా అప్ అండ్ డౌన్స్ వస్తాయి, చాలా డిస్టర్బెన్స్ వస్తాయి, చాలా డీవియేట్ అయ్యే అవకాశాలు వస్తాయి. దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ మళ్ళకుండా ఖచ్చితంగా మనం అనుకున్న దాని మీద, లక్ష్యం మీద కాన్సన్ట్రేషన్ పెట్టాము అంటే ఇప్పుడు పెట్టినట్టుగానే నువ్వు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది మామ. ఏమనుకున్నా సరే, ఎవడేమనుకున్నా సరే, నీ లక్ష్యం మీద నీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. నీ లక్ష్యం మీద నీ ప్రతి అణువణువు నీ లక్ష్యం మీదే ఉండాలి. మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ వస్తున్నా వదిలే, పట్టించుకోకు. నీకు ఎదురవడం వస్తున్నా వదిలే, పట్టించుకోకు. ఇప్పుడు ఈ వీడియో లెక్కే, ఈ వీడియోలో మీరు చూసిన లెక్కే, నువ్వేం పట్టించుకోకు. నీ ఫోకస్ మొత్తం నీ లక్ష్యం మీదే ఉండాలి, దాని మీదే ఉండాలి, లక్ష్యం మీదే ఉండాలి. ఇప్పుడు నువ్వు అనుకున్నది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు మామ. ఈ రోజుల్లో చాలా మంది లక్ష్యం అయితే కంపల్సరీగా ఉంటుంది, కానీ ఆ లక్ష్యం మీద ఫోకస్ ఉండట్లేదు, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. వేరే దాని మీద ఉంటుంది, వేరే విషయాల మీద, వేరే వస్తువుల మీద, వేరే వ్యవహారాల మీద ఉంటుంది. బట్ సక్సెస్ అవ్వలేదు. ఎందుకు సక్సెస్ అవుతారు మామ? కాన్సన్ట్రేషన్ అనేది లక్ష్యం మీద లేకుండా 99% కాన్సన్ట్రేషన్ వేరే దాని మీద ఉంటే నువ్వు ఎలా సక్సెస్ అవుతావు? కాదు కదా. దాని మీద ఫోకస్ పెట్టి మామ, నువ్వు అనుకున్న లక్ష్యం మీద బర్రాబర్ నువ్వు అనుకున్న సాధిస్తావు. ఓకే మామ? నీకు ఏమనిపిస్తుందో ఈ వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేయమామా. నీ లక్ష్యం ఏమైతే ఉందో ఆ లక్ష్యాన్ని కూడా కామెంట్ చేయి.